తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మద్యం కేసులో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసిన విషయం మనకు తెలిసిందే. విచారణకు మిథున్ రెడ్డి హాజరయ్యారు. సుమారు 7 గంటల పాటు మిథున్ రెడ్డిని సిట్ విచారించినట్లుగా తెలుస్తోంది. మద్యం కేసులో A4గా ఉన్న వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి మద్యం కేసులో మిథున్ రెడ్డి కీలక వ్యక్తిగా కూడా గుర్తించడం జరిగింది. వైద్య పరీక్షల కోసం విజయవాడ ఆసుపత్రికి మిథున్ రెడ్డిని తరలించారు. మాజీ ఎక్సైజ్ మంత్రి కె నారాయణ స్వామి కూడా నోటీసులు ఇచ్చినట్లుగా మనకైతే సమాచారం అయితే అందుతోంది. బ్రేకింగ్ లో జూలై 21న విజయవాడ సిట్ కార్యాలయంలో విచారిస్తారు అని కూడా మనకి సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్సీపీకి చెందిన రాజంపేట ఎంపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పివి మిథున్ రెడ్డిని సిట్ నిన్న రాత్రి అరెస్టు చేసిన విషయం మనకు తెలిసిందే. నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8:30 వరకు కూడా సుదీర్ఘ విచారణ అనంతరం మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు అధికారులు. మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు అరెస్టు గురించిన సమాచారం అందించారు. అయితే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ కోరుతూ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను జూలై 17న సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మంది అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో A4గా మిథున్ రెడ్డి పేరును సిట్ అధికారులు చేర్చడం జరిగింది. ఏసీబీ న్యాయాధికారికి 300 పేజీల ఛార్జ్షీట్ను సిట్ సమర్పించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మంజునాథ్ అందిస్తారు. ఎస్ మంజునాథ్, మిథున్ రెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లుగా తెలిసింది, విచారణ ముగిసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఎస్ జానకి, మిథున్ రెడ్డి గారికి సుప్రీంకోర్టులో బెయిల్ నిరాకరించడంతో అదే రోజు ఆయన ఢిల్లీకి వెళ్ళిపోయారు. అయితే ఆయన ఎక్కడో పారిపోయాడని చెప్పేసి ఇక్కడైతే ప్రచారం జరిగింది. కానీ ఆయన ఢిల్లీలో సుప్రీంకోర్టు కోసమే వేచి ఉన్నాడు. నిన్న బెయిల్ రద్దు చేయడంతోనే ఆయన నిన్న మధ్యాహ్నం విజయవాడకు చేరుకున్నారు. విజయవాడకు చేరుకున్న తర్వాత ఆయనతో పాటు ఆయనకు మద్దతుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకులు కానీ, అదేవిధంగా కర్నూలు, కడప నుంచి కూడా కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఆయన సంఘీభావంగా విజయవాడకి వెళ్లారు. వెళ్ళిన తర్వాత ఆయన సిట్టు విచారణకు పిలిస్తే రాత్రి 8 గంటల కాడ ఆయన అరెస్ట్ చేసినట్టు ప్రకటించడంతో ఇటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని, నాయకులు గాని స్టే విత్ మిథున్ రెడ్డి అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే మిథున్ రెడ్డి ఎక్కడ కూడా మద్యం కుంభకోణంలో ఆయన ప్రమేయం లేదని, ఆయన నిజాయితీపరుడు అని చెప్పేసి చెప్తున్నారు. ఇదివరకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేసి తన కొడుకు నిజాయితీపరుడని, కడిగిన ముత్యంలా బయటకు వస్తారని, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లోనే తన కొడుకు మిథున్ రెడ్డిపై అక్రమంగా కేసు బనాయించిందని చెప్పేసి చెప్పాడు. ఓకే, అంటే రిమాండ్ ఎన్ని రోజులు విధించారు మంజునా? రిమాండ్ వరకు అయితే ఇంతవరకు అయితే కన్ఫర్మ్ లేదు. విచారణ కొనసాగుతున్నారు. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వారం రోజులు రిమాండ్ కావాలని చెప్పేసి సిట్ అధికారులు కోరట్లు తెలిపారు. ఎస్, సిట్ అందించిన ఛార్జ్ షీట్ లో 100కు పైగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలతో పాటు మొత్తం 62 కోట్ల ఫ్రీజ్ చేసినట్లుగా కూడా తెలిపింది. ఈ కేసులో ఇప్పటి వరకు 268 మంది సాక్షులను విచారించినట్లుగా సిట్ వివరించింది. అయితే ప్రస్తుతం విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సిట్ అధికారులు మిథున్ రెడ్డికి వైద్య పరీక్షల కోసం తరలించడం జరిగింది. ఆ తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు. అయితే నిన్న రాత్రి జడ్జి ముందైతే హాజరుపరచడానికి అధికారులు ప్రయత్నించడం జరిగింది. కానీ భారీ వర్షం నేపథ్యంలో సిట్ కార్యాలయంలోనే ఆయన్ను ఉంచినట్లుగా కూడా సమాచారం. ఈ రోజు ఉదయమే సిఆర్పీఎఫ్ భద్రతతో మిథున్ రెడ్డిని విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు అధికారులు. అలాగే మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన క్రమంలో సిట్ కార్యాలయానికి భారీ ఎత్తున వైసీపీ నేతలు తరలిస్తున్నారు. తీవ్ర ఆందోళన జరిగే అవకాశం ఉండడంతో సిట్ కార్యాలయం వద్ద భారీ భద్రతను అయితే అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఈ కేసులో మాజీ ఎక్సైజ్ మంత్రి కె నారాయణ స్వామికి సిట్ నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం. జూలై 21న అంటే రేపు ఉదయం 10 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే నారాయణ స్వామిని సాక్షిగానే విచారణకు పిలుస్తున్నట్టుగా కూడా సమాచారం. ఎందుకంటే ఈ కుంభకోణంలో ఆయనకు ప్రత్యక్ష పాత్ర లేదని, కమిషన్ లాంటివి ఆయనకు అందలేదు అని కూడా సిట్ దర్యాప్తులో తేలినట్లుగా తెలుస్తోంది మనకు. అయితే ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనేది అయితే ఇప్పటి వరకు
వరకు అయితే స్పష్టత లేదు దానికి సంబంధించి. ఎందుకు అంటే గత కొన్ని రోజులుగా ఆయన కనిపించడం లేదని, అరెస్టు భయంతో దాక్కున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్సీపీకి చెందిన రాజంపేట ఎంపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పివి మిథున్ రెడ్డిని సిట్ నిన్న రాత్రి అరెస్టు చేసింది. నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8:30 వరకు సుదీర్ఘ విచారణ అనంతరం మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు. మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు అరెస్టు గురించిన సమాచారం కూడా అందించారు అధికారులు. అయితే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ కోరుతూ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను జూలై 17న సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మంది అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది. ఈ కేసులో A4గా మిథున్ రెడ్డి పేరును సిట్ అధికారులు చేర్చారు. ఏసీబీ న్యాయాధికారికి 300 పేజీల ఛార్జ్షీట్ను సిట్ సమర్పించింది. సిట్ అందించిన ఛార్జ్ షీట్ లో 100కు పైగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలతో పాటు మొత్తం 62 కోట్లు ఫ్రీజ్ చేసినట్లుగా కూడా తెలిపింది. ఈ కేసులో ఇప్పటి వరకు 268 మంది సాక్షులను విచారించినట్లుగా సిట్ వివరిస్తోంది. అయితే ప్రస్తుతం విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సిట్ అధికారులు మిథున్ రెడ్డికి వైద్య పరీక్షల కోసం తరలిస్తున్నారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తోంది. అయితే నిన్న రాత్రి జడ్జి ముందు హాజరుపరచడానికి అధికారులు ప్రయత్నించారు. కానీ భారీ వర్ష నేపథ్యంలో సిట్ కార్యాలయంలోనే ఆయన్ను ఉంచినట్లుగా కూడా సమాచారం. ఈ రోజు ఉదయమే సిఆర్పీఎఫ్ భద్రతతో మిథున్ రెడ్డిని విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అలాగే మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన క్రమంలో సిట్ కార్యాలయానికి భారీ ఎత్తున వైసీపీ నేతలు తరలిస్తున్నారు. తీవ్ర ఆందోళన జరిగే అవకాశం ఉండడంతో సిట్ కార్యాలయం వద్ద కూడా భారీ భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. ఇటు మరోవైపు ఈ కేసులో మాజీ ఎక్సైజ్ మంత్రి కె నారాయణస్వామికి సిట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. జూలై 21న అంటే రేపు ఉదయం 10 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే నారాయణస్వామిని సాక్షిగానే విచారణకు పిలుస్తున్నట్లుగా కూడా సమాచారం. ఎందుకంటే ఈ కుంభకోణంలో ఆయనకు ప్రత్యక్ష పాత్ర లేదని, కమిషన్ లాంటివి కూడా ఆయనకు అందలేదు అనేది సిట్ దర్యాప్తులో తేలినట్లుగా కూడా మనకి సమాచారం. అయితే ఆయన విచారణకు హాజరు అవుతారా లేదా అనేది మాత్రం ఇప్పటి వరకు స్పష్టంగా రాలేదు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఆయన కనిపించడం లేదని, అరెస్టు భయంతో దాక్కున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.